డిఎస్సి సెంటిమెంట్ ఉపయోగించి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి నిదర్శనం మొదటి సంతకం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు అమితోత్సాహంతో, ముఖ్యంగా ఏజ్బారైన అభ్యర్థులు అనేకమందిని తమ వైపు ఆకర్షించి ఓట్లు వేయించి అన్నిచోట్లా విజయాన్ని సాధించారు. ఈ అభ్యర్థులు గత 7 నెలలుగా డిఎస్సి కోసం ఎదురుచూశారు. ఈ విజయం వారి పాలిట వరమయ్యింది. వీరందరికీ ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే కొన్ని జీవితాలు బాగుపడతాయి. వీరందరూ వయస్సు రీత్యా అత్యంత సమర్థులు. వీరు ఉద్యోగాల్లోకి వస్తే కనీసం 10 సంవత్సరాలు తమ సేవలు అందించగలరు. ఏజ్ ఉన్నవారికి అనేక అవకాశాలు రావచ్చు కాని వీరికి ఈసారే చివరి అవకాశం. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మరియు నెగ్గిన తరువాత డిఎస్సి అభ్యర్థులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ గారిని కలిసి విన్నవించారు. వారు తప్పక న్యాయం చేస్తామని తెలిపారు. కాని ఈ రోజు తమకేమీ తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు జీర్ణించుకోలేక సతమతమవుతున్నారు. రోజురోజుకు వీరి ఆందోళన పెరిగిపోవడం బాధ కలిగిస్తోంది. నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ విద్యావేత్తలు సైతం వాపోతున్నారు. ఏదేమైనా వీరిది న్యాయపరమైన సమస్య. ప్రభుత్వం త్వరగా స్పందించి తమ నిర్ణయం, అవకాశం ఇస్తామని కాని, కుదరదని కాని చెబితే బాగుంటుందని వారి ఆవేదన. ఈ నిశ్శబ్దం వల్ల తీవ్రంగా బాధపడుతున్నారని, బీపీ పెరుగుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. వీరికి త్వరలో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ భాషిని డిఎస్సి కోచింగ్